తమ అభివృద్ధికి ఖర్చు పెట్టేలా చట్టం తీసుకొస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడినట్లు చెప్పారు. మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సింగరేణిలో కొత్త గనులు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తానన్నారు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమరిలో సిపిఐ ప్రతినిధులు మంత్రిని కలిసి సింగరేణి సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. కొత్త గనుల ఏర్పాటుతో సింగరేణి మనుగడను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరానన్నారు వివేక్. సింగరేణి సంస్థ టెండర్ ప్రక్రియలో పాల్గొంటే కొత్త గనులు వస్తాయన్నారు. కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో రాష్ట్రంలోని అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం వేజెస్ పెంచేలా చర్యలు తీసుకోవాలని మంత్రులతో చర్చించానన్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక తెలంగాణలో మొదటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మందమరిలో ఏర్పాటు చేశామని చెప్పారు మంత్రి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడినాం. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు కొత్త గనులు కావాలంటే టెండర్లో, ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి గనులు తీసుకున్నప్పుడే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కార్మికులకు నేను కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా సింగరేణి సంస్థలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వారికి కూడా వేతనాలు పెంచే అవసరం ఉన్నది. మినిమం వేజెస్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మినిమం వేజెస్ పెంచలేదు. సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమరి మున్సిపాలిటీలో మార్నింగ్ వాక్ చేసిన మంత్రి 23వ వార్డ్ బురదగూడెంలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు కాలనీవాసులు. రోడ్లు, డ్రైనేజీ కాలువలు, తాగునీరు సౌకర్యాలు కల్పించాలని ఆఫీసర్లను ఆదేశించారు మంత్రి. వానాకాలం నేపథ్యంలో వైరల్ ఫీవర్స్ రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కాంట్రాక్టర్లు సకాలంలో పనులు పూర్తి చేయకపోతే బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆఫీసర్లను ఆదేశించారు. రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలన్నారు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లాలో బొక్కలగుట్ట గాంధారి ఖిల్లా మైసమ్మ బోనాల జాతరలో కొలువైన మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మైసమ్మ బోనాల జాతర ఏర్పాట్లను పరిశీలించి జాతర పోస్టర్ను ఆవిష్కరించారు మంత్రి వివేక్. మందమరి ఆర్కేపీలో అతిపెద్ద ఆలయము గాంధారి మైసమ్మ. చాలామంది ఇక్కడ పూజలు చేసుకున్న తర్వాత వారి కోరికలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా నెరవేర్చాయి. అందరూ కూడా మంచి ఆలోచనతోని, మంచి భక్తితోని ఈ ఆలయంలో పూజలు చేసుకుంటే మీ అందరికీ మంచిగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. నార్నూర్ మండలంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి వివేక్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు. తర్వాత స్థానిక ఫంక్షన్ హాల్లో జరిగిన కమ్లే గౌతమ్ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు మంత్రి. ఎస్టీ, బీసీ వర్గాలందరూ కూడా ఉన్నారు ఇక్కడ. వారితో చర్చించి ఈ మండల సమస్యలు ఏదైతే ఉన్నాయో, ప్రత్యేకంగా ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో అవసరము. ఎందుకంటే మార్మూర్ ప్రాంతంలో ఈ ఏజెన్సీ ఏరియాలో ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చిన్నవి పెడితేనే ఇక్కడ రైతులకు, ప్రజలకు ఉపయోగపడుతుంది. సో వాళ్ళ రిప్రజెంటేషన్ ఏదైతే ఇచ్చారో ఇక్కడ విద్య కోసం కూడా ఒక మంచి కాలేజు, పాఠశాల కావాలని వారు కోరినారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూట్లో మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిశారు ఖానాపూర్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు. మంత్రిని శాలువాతో సత్కరించారు.